బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్. ఇట్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లోని ఏం జరిగిందో నేను చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, అయితే ఈరోజు ఎపిసోడ్లోని ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను. టాప్ 5లోని ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి సంజన, రెండు ఇమాన్యుల్. వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఎవరి చేత ఎలిమినేట్ అయ్యారు అని అంటే సంజన నుంచో ఛాంపియన్ మూవీ టీము ఎలిమినేట్ చేసింది. అలాగే ఇమాన్యుల్ని అనగనగా ఒక రాజు అనే మూవీ టీము నవీన్ పోల్శెట్టి ద్వారా ఎలిమినేట్ చేశారు. ఇది ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ లిస్టు. ఇంకా టాప్ 3లోనే ఉన్న వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్, తనుజ, ధీమాన్ పవన్. వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి ఉన్నది అంటే కళ్యాణ్కి. సో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కళ్యాణ్కి ఉన్నది. తర్వాత రన్నర్ కింద అయ్యే ఛాన్స్ తనుజకి ఉన్నది. సో మరి ధీమాన్ పవన్ లక్ బట్టి తెలుస్తుంది విన్నర్ అవుతాడా లూజర్ అవుతాడో అన్నది. ఇదంతా పక్కన పెడితే ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఒక బిగ్ బాస్ హౌస్లోకి 5 సినిమాలు ప్రమోషన్ చేయడానికి ఒక్కొక్క సినిమా క్రాఫ్ట్ నుండి ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన సినిమాని ప్రమోట్ చేస్తూ షోను కూడా బాగా ప్రమోట్ చేశారు. ఫస్ట్ టైం. అండ్ ఇది బాగా కలిసి వచ్చింది ఈ సీజన్ 9కి అని చెప్పాలి. ఎందుకంటే రాజాసాబ్ నుండి డైరెక్టర్ మారుతి ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లోని. తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా నుండి రవితేజ సినిమాలో ఉన్న హీరోయిన్స్ కూడా ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లోకి. ఛాంపియన్ టీం నుండి రోషన్, అలాగే శ్రీకాంత్, అలాగే హీరోయిన్ కూడా ఎంటర్ అయ్యారు. ఇంకా నవీన్ పోల్శెట్టి తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళందరిది ఒక పార్ట్ అయితే ఈ షోకి ఇంకొక హైలైట్ ఏంటంటే వచ్చిన వెంటనే డింపుల్ హయాతి, పాయల్ రాజ్పుత్ వీళ్ళిద్దరు హీరోయిన్స్ తోటి 2 సాంగులు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ హౌస్లోని జరిగింది. ఇంకా నాగార్జున ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత సంజనాని ఒకటి అడిగారు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు కదా, ఎవరు గెలుస్తారు అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే ఇమాన్యుల్ గెలుస్తాడు అని అన్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు. చాలామంది అనుకున్నారు ఇమాన్యుల్ గెలుస్తాడు, ఫైనల్ దాకా వెళ్తాడు అని. బట్ ఫైనల్ దాకా వెళ్ళాడు. ఎక్కడ మిస్ అయ్యాడు అంటే కొన్ని టాస్క్లు ఇచ్చినప్పుడు సాక్రిఫైస్ చేశాడు, అందుకనే ఎలిమినేట్ అయ్యాడు. ఇంకా ఓటింగ్ కూడా కొంచెం తక్కువ ఉన్నది. ఇది రెండో కారణం. ఇంకా టాప్లో ఎప్పుడు కూడా కళ్యాణే ఉంటాడు అని అనుకోలేదు ఎవరు కూడా, ఎందుకంటే తనుజ ఉంటుంది అని అనుకున్నారు. ఓటింగ్ చూసుకుంటే కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడింది, తనుజకి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఓటింగ్ పడింది. ఇంకా ధీమాన్ పవన్ కూడా రీతు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుండి ధీమాన్ పవన్ ఆట బాగా ఆడాడు, అందరూ కూడా మెచ్చుకొని తనకి ఓటింగ్ వేశారు. 5 సినిమాల్ని ప్రమోట్ చేస్తూ కొంతమంది స్టార్ హీరోస్ వచ్చి బిగ్ బాస్ హౌస్ని ఒక గ్రాండ్ ఎంట్రీస్ తోటి వాళ్ళ మూవీస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ టీఆర్పీని పెంచడానికి షోస్ని కూడా బాగా ఎంకరేజ్ చేశారు. రవితేజ గారు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరూ కూడా ఒక హై మూమెంట్స్ అయితే వచ్చాయి. సో ఇది ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఇలా జరిగింది.